మాకు చాలా మంది కాల్స్ చేసి ఇంత డబ్బులు ఇస్తాం మా దగ్గర రండి సపోర్ట్ చేయండి. నాకు 2 calls వచ్చింది నిన్న, 2 సార్లు చేశారు. మేడం వచ్చి మాకు ₹1 ఇవ్వట్లేదు, మాకు ఇష్టంగా మేము తిరుగుతున్నాం, అంతేగాని మా దగ్గరికి రండి ఇది అని చెప్పి మాకు ఫోన్లు కానీ చేయకండి, సరేనా? జై జనసేన. పిఠాపురం. అంటే కళ్యాణ్ గారిని గెలుపు కోసం మీరు ఇలా బయటకు వచ్చి ఇలా క్యాన్వాసింగ్ చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు, అంటే ఎందుకు అంత అలాగా? మాకు చూడాలని సార్ పరిపాలన ఎలా ఉంటది ఏంటో ఒకసారి చూడాలి. మా దాంట్లో ఒకటి తను చాలా చేశారు మాకి, తను రాజకీయాలు రాకముందే మాకు వాటర్ సప్లై గానీ స్కూల్ పిల్లల గురించి చాలా చేశారు. ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన ఇంకా బాగా చేస్తాడు కదా, అందుకోసం మేము చాలా ఇష్టంగా తిరుగుతున్నాం, పిల్లల్ని వదిలేసి అన్ని వదిలేసి మేడంతో తిరుగుతున్నాం. అంటే కొంతమంది మగవాళ్ళకే బయటకు వస్తుంటే వాళ్ళకి పొలిటికల్ తిరుగుతున్నప్పుడు వేరే పార్టీ వాళ్ళతో కొన్ని విభేదాలు వస్తుంటాయి, అలాంటిది మీరు ఒక ఉమెన్ వచ్చి బయటకు వచ్చి అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ కాల్స్ కానీ రాలేదా ఇబ్బంది పెట్టే విధంగా? వచ్చింది సార్, నాకు నిన్నే వచ్చింది. మీరు రాజకీయ ఎలా తిరుగుతున్నారు కదా జనసేన తరఫున, నా దగ్గర రండి 1 lakh ఇస్తాను మీకు, మీరు జనసేన తరఫున వెళ్ళకండి మీకు బండి అది ఇస్తాము అని అంటున్నారు. నాకే అంటున్నారు మీరు స్కూల్లో టీచర్ కదా అక్కడ రావాలి కదంటే, నేను రాను, నేను ఇక్కడ జనసేన దగ్గర నుంచున్నాను, జనసేనతోనే ఉంటాము, మీరు ఏం చేస్తా చేసుకోండి, అసలు ఏం లేదంటే నా నంబర్ ఎలా వెళ్ళింది మీకు, ఫస్ట్ మా నంబర్ మీకు ఎలా వచ్చింది చెప్పండి అంటే చెప్పట్లేదు, అది నంబర్ ఎలా వచ్చింది చెప్పు అని చెప్పేసి నేను అడిగాను. అదే లేదు మీరు మేడంతో తిరుగుతున్నారు కదా మీకు మేడం డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఏమని చెప్తున్నారా మీకు అని, మాకు ఏమి ₹1 ఇవ్వట్లేదు, ఏమి చెయ్యట్లేదు, మా ఇష్టంగా మేము తిరుగుతున్నాం. తనకు రాజకీయాల్లో చూడాలి, మేము పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చూడాలి, ఫస్ట్ రాజకీయాల్లోకి వెళ్తే వాళ్ళందరూ కూర్చోబెడుతుంది అక్కడ, అందుకు దొంగ మాటలు చెప్పి అన్ని చేస్తున్నారు. అంటే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా ఆగండి. అంటే ఎందుకని ఇప్పుడు కళ్యాణ్ గారికి మీరు ఓటేస్తే కనుక మీకు మహాతో ఓటేస్తారు, కానీ ఇక్కడ మీరు వెళ్తే ఒక బైక్ వస్తుంది, అలాగే ₹1,00,000 క్యాష్ వస్తుంది, దాంతో మీరు కొంచెం హ్యాపీగా ఉండొచ్చు కదా, కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేసి గెలిపించుకోవడం? ఇస్తారు డబ్బులు, ఎన్ని రోజులు ఉంటుందో డబ్బు, బైక్ ఎన్ని రోజులు, పెట్రోల్ అయిపోతే పక్కన పడేస్తాము. అదే మంచి నాయకులు వస్తే మా కష్టాలు తీరుస్తారు కదా, మాకు తెచ్చుకుని 100 మంది తెలుస్తాడు, అవసరం లేదు, బైక్ ఇస్తారు, వేస్ట్ బైక్, పెట్రోల్ బొక్క అన్ని బొక్క, ఎందుకు అది కదా, డబ్బులు ఇస్తారు, ఒక 10 రోజులు కూర్చుని తింటా, తర్వాత అయిపోతే అడుక్కోని బాబు రా బాబు ఏ బాబు అని అవసరం. మాకు వచ్చిన నాయకుడు ఒకరైనా మంచి నాయకుడు వస్తాడు, ఇక్కడ ఆడు రాజకీయంలోకి వస్తాడని పవన్ కళ్యాణ్ మాకు ఇలా ట్రూ కాల్ చేసి మాకు ట్రోలింగ్ చేసి అన్ని చేస్తున్నాడు, అవన్నీ అవసరం లేదు, భయపడి ఎన్ని ట్రోలింగ్ చేసుకుంటే చేసుకుంటాం, నష్టం ఏం లేదు, మేము జనసేనగా వేస్తాం, లాస్ట్ ఫస్ట్ వరకు అర్థంతోనే ఉంటాం, లాస్ట్ చచ్చే వరకు గ్లాస్కే జై గ్లాస్. Okay, ladies, twinkle, 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 little star. Next to see a star. Twinkle, twinkle, little star. Next to see a star.